ఇప్పుడు మీరు చేశారు కాబట్టి, 'దండోర' లాంటి ఒక సినిమాలో అటెంప్ట్ చేశారు కాబట్టి డెఫినెట్‌గా మీరు మాడొచ్చేమో. అంటే అంటే నేను అంత స్థాయి రాలేదేమో సార్, నాకు భయం. నేను బేసిక్‌గానే కాంట్రవర్సీ‌లకి దూరం. ఇది కాంట్రవర్సీ అంటే అంటే ఇండస్ట్రీలో ఇంకా అంత స్ట్రాంగ్ పొజిషన్‌కి వెళ్ళిన రోజు మేబీ 100% వాయిస్ రేస్ చేసి మాట్లాడతానేమో సార్. ఎందుకంటే స్టార్టింగ్‌లో చాలా ఇబ్బంది పడ్డాను సార్. అవునా? ఇక్కడ కూడా ఇండస్ట్రీలో కూడా అవునండి. సార్ అన్నీ సెలెక్ట్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత అగ్రిమెంట్ చేయడానికి మీ పేరు ఇవ్వండి అంటే మనం పాన్ కార్డ్ కానీ ఇది పంపిస్తాం కదా సార్, ఆధార్ పంపించినప్పుడు దాంట్లో ఫుల్ నేమ్ చూసి సర్ నేమ్ చూసి ఎప్పుడైతే తోట కనబడిందో తాట తీసేస్తారు తోటకి. సో తీశారు సార్. ఓకే, మేము ఆ అబ్బాయి అనుకున్నాం, మా అబ్బాయి అనుకున్నాం కాదా, ఓకే సరేనా మళ్ళీ చెప్తాను. అదే సార్ అగ్రిమెంట్ అన్నారు కదా అంటే అదే మాట్లాడి చెప్తాను. అలా ఒక 3-4 ప్రాజెక్ట్స్ పోయినాయి సార్. అబ్బా, నిజంగా నువ్వు చెప్తుంటే నేను అలా ఎలా జరుగుతుంది సార్. అండ్ మళ్ళీ ఏంటంటే దాంట్లో పర్టికులర్గా అంటే డైరెక్ట్గా నో చెప్పకుండా కొంతమంది ఇబ్బంది పడి అదే హీరోగా అనుకున్నాం కదా, బట్ అదే ఛానల్ నుంచి ప్రెషర్ ఉంది, ఫ్రెండ్ క్యారెక్టర్ అంటున్నారు అంటే ఓకే సార్ ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా చేస్తాను అంటే లేదు హీరో కంటే నువ్వు కొంచెం హైట్ ఎక్కువ అనిపిస్తున్నావు అంట, వద్దంటున్నారు, నెక్స్ట్ ప్రాజెక్ట్ చూద్దాం అమ్మా అని చెప్పి ఇలా పడ్డాను సార్. గట్టిగానే అనుభవించావు సార్. అయితే నాకు చాలా చిన్నప్పుడు అంటే మొగులు రేకులు లాంటి క్యారెక్టర్స్ లో దుర్గా అనే ఒక క్యారెక్టర్ మిమ్మల్ని చాలా క్లోజ్ గా తీసుకెళ్ళిపోయింది జనాల్లోకి. నాకు యాక్చువల్లీ టీవీ చూడని వాళ్ళకి అంటే సీరియల్స్ చూడని వాళ్ళకి మీరు తెలియదేమో కానీ చూసే వాళ్ళకి మాత్రం మీరు సూపర్ స్టారే. అది మీరు తెలుసా, మీకు ఆ విషయం ఫేస్ చేశారా? సార్ అంటే ఎప్పుడైతే గ్రౌండ్ ఈవెంట్స్కి వీటికి వెళ్ళినప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ చూసి అర్థమయ్యేది సార్, ఓకే మనల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు అని. కొన్ని ఇన్సిడెంట్స్ చూసాక అంటే వాళ్ళ బేబీని తీసుకొచ్చి నా చేతిలో పెట్టి నా పేరు పెట్టమని అనటం ఇలాంటివి జరిగినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే ఇది ఎక్స్ట్రీమ్ లవ్ అంటే జనాలు గుండెల్లో పెట్టుకుంటేనే ఇలాంటివన్నీ జరుగుతాయి అనేది నేను రియలైజ్ అయ్యాను సార్. ఎప్పుడు జరిగింది ఇదంతా? ఇది నేను వరోధిని పరిణయం అనే సీరియల్ చేసినప్పుడు వాళ్ళకి నా క్యారెక్టర్ పార్దు అంటే చాలా ఇష్టం సార్. సో ఒక ఊరికి మేము అక్కడికి ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు షూట్ చేయడానికి వాళ్ళ బేబీని తీసుకొచ్చి నా చేతిలో పెట్టి సార్ మీ పేరు పెట్టండి పార్దు అని పెట్టండి, మాకు మీరంటే అంత ఇష్టం, ఎవ్రీడే మిమ్మల్ని తలుచుకోవాలి మేము చూసినప్పుడల్లా మా బాబుని అని చెప్తే ఐ వాజ్ లైక్ అరే ఇంట్రీది సీరియల్ చేసేవాడికి ఇంత సీన్ ఉంటుందా అనే ఫీలింగ్ ఉండింది సార్. నాకు ఇట్లాంటిది మా ఊర్లో ఫ్రెండ్ ఉండేవాడు సుబ్బారెడ్డి అని, విధి అనే ఒక సీరియల్ చూసేవాడు. అవును సార్, చిన్నప్పుడు ప్రభాకర్ గారు. అవును సార్, అందులోని ప్రభాకర్ క్యారెక్టర్ నేమ్ని ఆ అబ్బాయికి పెట్టారు. నేనేంటి అంటే బాగా చదువుకుని వెల్ ఎడ్యుకేటెడ్ బాగా ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్ ఒక పేరు పెడతానికి సీరియల్లోని ఒక క్యారెక్టర్ చూసి పెడతారంటే బాగుంది నచ్చింది కదా తప్పే ఉంది అంటే చెప్తే నాకు కూడా నచ్చింది, ఆ పేరు చాలా బాగుంటది. నాకు అనిపించింది ఓహో అనుకున్నాను అప్పుడు. మళ్ళీ మీరు ఇప్పుడు చెప్తుంటే రిలేట్ అంటే అంత లవ్ అది చాలా తక్కువ మందికే దొరుకుతుంది సార్. అంటే మేబీ టెలివిజన్లో సినిమాకి వస్తే మేబీ వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుతాం కాబట్టి ఆ లవ్ దొరకదు సార్ సక్సెస్ అయితే, బట్ టెలివిజన్లో చాలా తక్కువ మంది దొరుకుతుంది, అది నాకు దొరికినందుకు ఐఎమ్ హ్యాపీ సార్. చిరంజీవి గారిది మీరు ఎలా చూపించారు అసలుకి? నాకైతే మీరు చేస్తున్నప్పుడు మా ఊర్లలో వినాయక చవితులకి వచ్చి డాన్స్లు వేస్తారు కదా, అలాగా భలే ఉంది, చాలా బాగా చేశారు. చిరంజీవి గారు అంటే నిజంగానే అభిమానమా? సార్ చిన్నప్పటి నుంచి అంటే బేసిక్గా మా మమ్మీ డాడీ చిరంజీవి గారు ఫ్యాన్స్ సార్. ఓకే. సో నాకు ఇంట్లో ఏదైనా చిరంజీవి గారు సాంగ్ వచ్చిందంటే సౌండ్ పెంచి డాన్స్ చేయి అంటే నేనే ఏం తెలియపోయినా ఊరికి ఎగురుతూ ఉండేవాడిని. సో అక్కడి నుంచి ఆ పిచ్చి స్టార్ట్ అయింది సార్. డెఫినెట్గా ఒక కామన్ మ్యాన్ ఇండస్ట్రీకి వచ్చి ఏ రేంజ్కి వెళ్ళొచ్చు, నిజంగా ఒక మనం వర్క్ మీద అంత లవ్ ఉంటే అనేది ఆయన వల్లే ప్రూవ్ అయింది కాబట్టి తెలియకుండానే ఆయన అంటే ఒక రోల్ మోడల్ సార్. అందులో అసలు మీరు 80s కిడ్స్ అయితే ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తాయి, పిచ్చిగా ఉంటది ఆటోమేటిక్ గా. మీరు ఒక 5-6 years ఉన్నప్పటికీ ఇంకా ఆయన మెగాస్టార్ అయిపోయాడు అప్పటికి, ఆయన్ని చూసి అలాగా అందరు కూడా. అయితే ఈ సినిమాలో పర్టికులర్గా ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడే మీకు చిరంజీవి లాగా ఇలా చేయాల్సి వస్తుంది అని చెప్పారండి? సార్ చెప్పారు, బట్ అంటే బెస్ట్ థింగ్ ఏమనిపించింది అంటే నాకు మురళీ బ్రో క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు చిరంజీవి గారు ఫ్యాన్, వీడు చేసే పనుల్లో కనబడతా తప్ప వీడి నోటితో ఎప్పుడు చెప్పడు అని చెప్పారు సార్. అంతకుముందు అన్ని వేరే సినిమాల్లో ఏంటంటే నేను చిరంజీవి గారి ఫ్యాన్ అనో లేకపోతే నేను ఇంకొకరి ఫ్యాన్ అని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అనో ఇలా చెప్పేవాళ్ళు నోటితో, బట్ వీడు ఎక్కడ చెప్పడు సార్, వాడు చేసే పనుల్లోనో వాడి బాడీ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. సో అది బెస్ట్ థింగ్ అనిపించింది సార్. జనరల్ గా ఇప్పుడు అందరం చెప్పుకుంటూ తిరగం కదా సార్, తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది కానీ, సో అది బెస్ట్. అంటే ఆ ఏజ్ ఆ పర్టికులర్గా ఆ ఏరియాకి సంబంధించి 2004-05 ఆ ఏరియాలో కథ కాబట్టి దానికి తగ్గట్టుగా అలా తీసుకున్నారు.